హాయ్ అండి. ఈరోజు నేను చేపల కూర ఎలా చేయాలి అనేది చెప్తాను. లాస్ట్ టైం నేను రూబీ చేప కొని తీసుకొచ్చాను ఆ ఫిష్ ఆంధ్ర స్టైల్లో నేను వండబోతున్నాను. ఎలా వండాలో చూపిస్తాను. ఆంధ్ర స్టైల్లో చేపల కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తరిగినవి వేసుకున్న తర్వాత ఇందులో నేను కొన్న ఫిష్ రూబీ ఫిష్ ఇదిగో క్లీన్ చేసేసి ఇలా ఉంది అన్నమాట. ఈ ఫిష్ వేసేసి అన్నీ కలిపేసి పెట్టేయాలన్నమాట. సో ఇందులో వేసేసాను. తర్వాత వచ్చేసి కరివేపాకు ఇలాగా చీల్ చేసి వేసేయాలి. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2 స్పూన్లు. నేను స్పూన్ తేవడం మర్చిపోయాను, అందుకే నైఫ్తో వేసేస్తున్నాను. సో అయిపోయింది. సో ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిని కొంచెం మంచిగా కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేద్దాము. కారం లేకుండా అంటే తెలీదు. కారాన్ని నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. మా మమ్మీ వాళ్ళు కారం బాగా చేస్తారనమాట. సో నేను ఒక 2 స్పూన్స్ వేస్తే చాలు, మీకు తగినంత. నేను కారం ఎక్కువ తింటాను, ఆంధ్ర అమ్మాయిని కాబట్టి. సో ఎక్కువ వేసేస్తాను కారం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసి ఇందులో కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసేయాలి. ఇలా ఆయిల్ వేసేసి మంచిగా కొంచెం ఎక్కువ వేసుకోండి. 2 స్పూన్స్ అలాగా 2 టేబుల్ స్పూన్స్ అలాగా వేసుకోండి. నేనైతే నాకు ఊహించడానికి తగ్గట్టు నేను వేసుకున్నాను. సో ఆయిల్ కూడా వేసేసాను. మంచిగాను కలిపేసిన తర్వాత ఇందులో మీరు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు నార్మల్గా ఉంటుంది కదా, ఆ పులుసు వేసేసుకొని మీరు స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. సో స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి కొత్తిమీర వేసుకోవాలి. సో ఇలా కలిపి నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది. ఈ చేప ఎలా ఉంటుందో తెలియదు నాకు అసలు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక చేప తిన్నాను, బట్ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఎందుకో చేప తినాలనిపించింది. సో అందుకని నేను మొన్న వెళ్ళేసి ఈ చేపను కొనేసాను అనమాట. సో నేను సాల్ట్ ఇలాగే వేస్తాను, నాకు అలవాటు ఇలాగా. మీరైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో టేస్ట్కి సరిపడా సాల్ట్. సో అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్ విత్ మీ.